చిత్తూరు జిల్లా నగరిపట్నం నగరిలోని వెలసియున్న టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న శ్రీ కార్యమానిక స్వామివారి ఉత్సవమూర్తి బంగారు గరుడ వాహనం పైన వైభవంగా ఊరేగింపు జరిగింది. ఉదయం 6:30 ఆలయం నుంచి ప్రారంభమైన గరుడ వాహనం కోలాటాలు, భజన బృందాలు, వేద పారాయణ పండితుల స్వామివారి వెంటరాగా మంగళ వాయిద్యాలు, కళాకారుల నృత్య ప్రదర్శనతోని మాడవీధులందు స్వామివారి ఉత్సవమూర్తి గరుడ వాహనం పైన మాడవీధులందు విహరించారు. మాడవీధుల్లోని వాహనం ముందు వచ్చు కళాకారులకు, అధికారులకు, టీటీడీ సిబ్బందికి అందజేశారు. 100 మందికి పైగా విద్యార్థులు ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ స్వామివారి సేవలో పాల్గొని భక్తులకు ఆటంకం లేకుండా క్యూ పద్ధతిని పాటింపచేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శన భాగ్యాన్ని కలిగించారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ గరుడోత్సవంలోని పరిసర గ్రామ భక్తులు అనేకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల డిప్యూటీ ఈవో నాగరత్నం గారి ఆధ్వర్యంలో ఏఈఓ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. సందుకు ఒక సందుకుదా వాళ్ళు పోవాల్సిందే.